గ్రామానికి చెందిన రావూరు ఎస్ని భర్త ఈ మధ్యకాలంలోనే మరణించాడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. జీవనోపాధికి నాకు సహకారం ఇవ్వను తప్ప నాకు ఆర్థికంగా నాకేమీ అడగలేదు. ఆ జీవనోపాధికి ఈ అమ్మాయికి అవసరమైన ఇస్త్రీ బండి, ఇస్త్రీ పెట్టె, ఈ కుటుంబానికి అవసరమైన 3 నెలలు సరిపోయినంగా నిత్యావసర వస్తువులు ఈరోజు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఈ అమ్మాయికి మిత్రుడు సర్దార్ ద్వారా అందజేయడం అనేది భవిష్యత్తులో కూడా ఈ పిల్లలకి అవసరమైన మెరిట్లో చదువుకుంటే మటుకి మంచి చదువుల కోసం అవసరమైన ఫీజులు కూడా సూర్యశ్రీ ట్రస్ట్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అమ్మాయి ఈ ఇస్త్రీ బండిని ఆధారం చేసుకొని జీవనోపాధి పొందుతూ కుటుంబాన్ని పోషించుకోవాల్సిందిగా చదువుతున్నాం. పిల్లల్ని బాగా చదివించి ఉన్నత స్థితికి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, దానికి మా ట్రస్ట్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అశ్విని తాను వచ్చేసి సంవత్సరం క్రితం భర్తను కోల్పోయి 2 పిల్లలతో బతుకు తెరువు కోసం బాగా ఇబ్బంది పడుతూ మన సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్కి ఆశ్రయించారు. వీరు ఒక మనోవేదన ప్రవాస భర్తైనటువంటి ప్రమోద్ మన్యం 15,000 రూపాయలు, శిల్ప రాఘవేంద్ర 10,000 రూపాయలు, నరేంద్ర చింతం తాను 5,000 రూపాయలు, మొత్తం 30,000 రూపాయలు. 30,000 రూపాయలు తోపుడు బండి, నిత్యావసర సరుకులు, తర్వాత ఇస్తరు పెట్టే, మిగతా నగదు మించిన డబ్బులు ఆమె అందజేస్తుంది. ఇక అమ్మ మిగతా డబ్బులు అవి 2,000, 3,000, 4,000, 5,000, 5,500, 5,740 రూపాయలు. ఇదమ్మా ఈ డబ్బులు కూడా మీరు తీసుకొని నాకు బియ్యం బస్తాలు తీసుకొచ్చి నాకు బియ్యం బస్తాలు చూపించారు. 2 కట్టలు చేసుకోవాలి బియ్యం బస్తాలు. మిగతా డబ్బులు మీరు వచ్చి ఉంచుకోండి, సరిపోద్ది ఒకేసారి. ఓకేనమ్మా, సరిపోద్ది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి హాజరైన మన ఈదుమూరి గ్రామం పెద్దలైనటువంటి మన మారేవ సుబ్బారావు గారు, వాళ్ళ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవాస భారతీయులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.